అలాగే అనేక సంక్షేమ పథకాలకి రహదారులకి, గ్రామాల్లో ఉండే డ్రైనేజ్ సమస్యకి, మంచినీటి సమస్యకి, అలాగే ఎలక్ట్రికల్ సమస్యకి అన్నిటికీ కూడా పరిష్కారం ఒక్కటే. దానికి అంజబాబు గారి గ్లాసు గుర్తు మీద ఓటేయటమే. రెండో దారి లేదు మనకి. దానివల్ల మనం పవన్ కళ్యాణ్ గారి త్యాగానికి అర్థం ఉండేలాగా మనందరూ ఓటేయాలి. ఈ అలయన్స్ని ఆయన దగ్గరుండి అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు గారిని ఒప్పించి ఈ అలయన్స్ ఏర్పాటు చేసింది. ఆ అలయన్స్ యొక్క రుణం తీర్చుకోవాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమంగా ఉండాలన్నా, రక్షణగా ఉండాలన్నా మనం గ్లాసు గుర్తుకి రెండో ఓటు వేయాలి. మొదటి ఓటు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు వేయాలి. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీకు అందరికీ తెలుసు. ఇప్పటికే 370 సీట్లతో కేంద్రంలో అధికారంలోకి రాబోతుంది. అందులో మన సీటు కూడా ఉంటేనే మనకు గౌరవం ఉంటుంది. పైగా మా అభ్యర్థి 34 సంవత్సరాల నుంచి ఒక కార్యకర్తగా, ఒక విద్యార్థి సంస్థకి ప్రెసిడెంట్గా, అలాగే యువమోర్చా ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా 3 సార్లు భీమవరంలో ఉండే అనేక సమస్యలకి ఆయన ప్రధాన కారకుడు. కాబట్టి మొదటి ఓటు కమలం గుర్తుకేసి మనం ఆయన ఢిల్లీ పంపుదాం. రెండో ఓటు గ్లాసు ఓటు వేసి మన అమరావతికి మనం అంజబాబు గారిని పంపవలసిందిగా మేము వాళ్ళందరినీ కోరి ప్రార్థిస్తూ మరి మన ఎమ్మెల్యే పురపతి రామాంజనేయ గారు వీరావసరం మీటింగ్ కావాల్సి ఉంది కాబట్టి పురపతి రామాంజనేయ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కోల అబ్బులు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం తెలియజేస్తూ వేదిక నుంచిన పెద్దలకు, మహిళా మణులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నరసింహపురం గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గ్రామం. భీమవరంలో నివసించేవారు చాలామంది ఈ గ్రామం వచ్చి ఇల్లు కట్టుకుని నివసించే ఆలోచనలోకి వచ్చారు. ఈ గ్రామం అభివృద్ధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ గ్రామానికి ప్రధాన సమస్య మంచినీటి సమస్య. ఆ మంచినీటి సమస్యను కూడా మనం శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత బీజేపీ అభ్యర్థి వర్మ గారి ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో ఈ గ్రామానికి ఉన్న మంచినీటి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే డ్రైనేజ్ సమస్య, పంట కాలువల తవ్వు సమస్య, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఎస్సీపేటలో శ్మశాన వాటిక లేదన్నారు. దాని మీద కూడా ఒక ఆలోచన చేసి ఎస్సీలకి శ్మశాన వాటిక ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. ఎక్కడ అవినీతి లేకుండా నీతితో, నిజాయితీతో, న్యాయంగా, ధర్మంగా పరిపాలన చేశాను. నా 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ అవినీతి అనేది లేదు, దౌర్జన్యాలు లేవు, దోపిడీలు లేవు, కక్ష సాధింపులు లేవు. ప్రశాంతంగా భీమవరం నియోజకవర్గం ఉండే విధంగా నా టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, సాయి దుర్గరాజు గారు చెప్పారు, ఇదే ప్రభుత్వం కొనసాగితే మనం వలస వెళ్ళిపోవలసిందే. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి తీవ్ర నష్టంలో ఉన్నాం. మరలా ఇదే ప్రభుత్వం కొనసాగితే ఈ రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకి, తెలంగాణ వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది. అందుచేత మీరందరూ ఆలోచించి ఓటు వేయండి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం కావాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
మన పవన్ కళ్యాణ్ గారు ఆయన త్యాగం చేసి ఎన్డీఏ కూటమిని కూర్చారు. ఆయన త్యాగం చేయబట్టే ఎన్డీఏ కూటమి వచ్చింది. ఎన్డీఏ కూటమి రాబట్టే మనం వైఎస్ఆర్సీపీని పాలదోలే అవకాశం కలిగింది. అందుచేత మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని పాలదోలి ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్వాగతం పలకాలని చెప్పి కోరుతున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది, మన నియోజకవర్గం బాగుపడుతుంది. మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటానికి నా వంతు నేను కృషి చేస్తాను. నేను శాసనసభ్యుడిగా ఉన్న టైంలోనే ఈ గ్రామంలో రోడ్లు వేశాం. మరలా వచ్చిన ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపం లేదు. అంచేత అభివృద్ధి ఎవరైతే కోరుకుంటారో, నియోజకవర్గాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, గ్రామాలను ఎవరైతే పట్టించుకుంటారో వారికి ఓట్లు వేసి మీరు గెలిపించండి. మేము గెలిచిన వెంటనే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీ పెద్దల సహకారం తీసుకొని మీ గ్రామ సమస్యలు ఏమున్నాయి, ఏ సమస్య ముందు పరిష్కరించాలని చెప్పి ప్రయారిటీ ప్రకారం ఆలోచన చేసి రాగల 5 సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని చక్కని గ్రామంగా చేయటానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ గ్రామం పట్టణానికి అతి సమీపంలో ఉన్న గ్రామం. ఈ గ్రామం నుంచే పొద్దుట లేచిన కానించి భీమవరం వెళ్ళి పనులు చేసుకొని మరలా గ్రామం తిరిగి వచ్చే పరిస్థితి ఈ గ్రామ పరిస్థితి. దీనికి ప్రధాన రహదారి డబుల్ రోడ్ చేసి భీమవరం 10 నిమిషాల్లో వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ కార్యక్రమం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఈ గ్రామానికి సమస్యలు పెద్దలు తెలియజేశారు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి మంచి గ్రామంగా, ఒక ఆదర్శవంతమైన గ్రామంగా, ఒక పరిశుభ్రమైన గ్రామంగా తయారు చేద్దాం. దానికోసం నేను కృషి చేస్తాను. మీరందరూ కూడా దయచేసి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమికి ఓటు వేయండి. ఎన్డీఏ అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన. ఈ 3 పార్టీలకు మీ పవిత్రమైన ఓట్లు వేసి గెలిపించినట్లయితే ఈ నియోజకవర్గాన్ని, ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈ రోజున ఇంతమంది వచ్చి మీరు ఈ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికి కూడా నమస్కరిస్తూ, మీరందరూ సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మరి పురపతి రామాంజనేయ గారికి